ఈరోజు చేనేత అన్నలకు చేనేత రుణమాఫీ పథకం చెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి మహిళా కార్పొరేషన్ చైర్మన్ అక్క బంధు శోభన గారికి, పెద్దలు ఏడి గారికి, మహిళా అధ్యక్షురాలకి, గౌరవ తహసీల్దార్ గారికి, పెద్దలు ఉపేంద్ర గారికి, సంజీవ్ రెడ్డి గారికి, వేదిక మీద నుండి పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, మాజీ కౌన్సిలర్లందరికీ, ఆ చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇది చాలా శుభదినం. ఇది మొన్న సాయంత్రం ఒక చిన్న ప్రోగ్రాం వస్తే స్థానికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఇక్కడ శ్రవణ్ కావచ్చు, శ్రీధర్ కావచ్చు, మురళన్న కావచ్చు, మా మంత కావచ్చు, మాజీ సర్పంచ్ నిర్మలక్క కావచ్చు, మా జనంపి శంకర్ కావచ్చు, నాకు తెలియని విషయాలు కొన్ని నాకు చెప్పి, అన్న మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుల రుణమాఫీ అయింది, మరి మేము కూడా చేనేత కార్మికులు కూడా రుణాలు తీసుకున్నాం, మరి మాకు కూడా రుణాలు మాఫీ కావాలి, అది మీతో అవుతుందన్నా. మీరు మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ చొరవతో ఉన్నారు, మీరు చేయాలంటే నేను ఆశ్చర్యపోయినా. అరే చేనేత కార్మికుల రుణాలు మాకు ఎందుకు కాలేదు చెప్పండి అంటే, నిన్న ఉదయమే ఇక్కడ నా పద్మశాలన్నలు కొంతమంది నాతో రావడం జరిగింది. మొన్న సాయంత్రమే పెద్దలు తుమ్మల నాగేశ్వర గారిని సమయం అడగానే తమ్ముడు రా అని చెప్తే నిన్న చేనేత కార్మికులను తీసుకొని పోవడం జరిగింది. పోయిన 10 నిమిషాలలోనే వాళ్ళ పర్సనల్ సెక్రటరీ చేసి, తప్పకుండా తమ్ముడు చిన్నోడు అడిగిను, నేను పనిచేసి పెట్టాలి, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 11 కోట్ల రుణమాఫీ ఉంది, ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. నిజంగా ఎంతో సంతోషం అనిపించిందంటే, ఒక్క మాటతోటి పెద్దలు మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 19 కోట్లు రుణమాఫీ నిన్ననే మన ఖాతాలో జమ చేయడం జరిగింది. దానికి మన ఆలయ నియోజకానికి సుమారు 2 కోట్ల పైచీలకు, అంటే మున్సిపాలిటీకి గల చూస్తే 162 కోట్లు 164 మందికి నిన్న ఒక్క మాటతోటే మా చేనేత అన్నల అకౌంట్ లో పడడం చాలా సంతోషం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను చిన్నోన్ని అన్నాన్ని అడగగానే మనొక యాదాద్రి భువనగిరి జిల్లా కోసం అడిగితే 12 గంటలకు తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి, తమ్ముడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు నీ యాదాద్రి భువనగిరి జిల్లా కోసం కొట్లాడితే మన గౌరవ ముఖ్యమంత్రి దావాస్ లో ఉన్నాడు, చేనేత కార్మికులకు యాదాద్రి భువనగిరే కాదు తెలంగాణ మొత్తం మాఫీ చేయాలని చెప్పి నీ నిర్ణయంతో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు మొత్తం 33 కోట్లు నిన్ననే రుణమాఫీ చేసే ఘనత మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి. నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను 2 చేతుల నుంచి నమస్కారం చేస్తున్నా. ఒక మాటతో ఒక యాదాద్రి భువనగిరి జిల్లా అడిగితే 12 గంటలకు ఆ నిర్ణయం తీసుకొని అన్ని మున్సిపాలిటీలో మాఫీ చేయాలని చెప్పి 33 కోట్లు రుణమాఫీ చేసిండు. మరి ఈ ఘనత కూడా ఆలేరు నా పద్మశాల అన్నదే, నా చేనేత కార్మికులదే. మీకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు పేరు వచ్చే విధంగా సూచనలు సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఆలేరు పద్మశాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా రైతన్న భారతదేశంలో 180% రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. తర్వాత రెండో పారిశ్రామికంగా మీద ఆధారపడంటే చేనేత కార్మికులు. మరి రైతన్న పట్టెడు అన్నం పెడితే మన రైతన్న మన అస్తిత్వానికి ఒక అసలైన గుర్తింపు తెచ్చే విధంగా పద్మశాలన్న చాలా కష్టపడతాడు. దేశ ఆర్థిక భాగంలో కూడా చేనేత పరిశ్రమ ఎంతో వన్న తెచ్చే విధంగా, దేశ ఆర్థిక స్థితిని మార్చే విధంగా కూడా మన చేనేత కార్మికులు కానీ, మరి చేనేత కార్మికుల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా కూడా మార్చలేవు. మరి ఇప్పుడే మా ఏడిగా చెప్తున్నారు, 2017 నుంచి 2024 వరకు మరి ఇప్పుడు తీసుకున్న రుణాలు మరి ఇంతవరకు రుణమాఫీ కాలే. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చేటప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. మరి ధనిక రాష్ట్రంలో అక్కడ రైతన్న కానీ ఇక్కడ చేనేతన్న కానీ మరి ధనిక రాష్ట్రంలో రుణమాఫీ కాలే. మీరు రుణమాఫీ కాలే, ఆ ప్రభుత్వం దోచుకొని దాచుకుందని చెప్పి మీరందరూ మార్పు కోరుకొని
ఆలేరు ఆ రోజు ఆలేరు పట్టణంలో మీ బిడ్డగా నన్ను 50,000 మెజార్టీతో గెలిపించారు కాబట్టి నేను ఆలేరుకు సేవకుడిగా సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇలా 7 ఏళ్లలో మాఫీ గాంధీ నిన్న ఒక్క 10 నిమిషాలనే అది మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజా ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్క కారం కోటుతో మన జిల్లాకు 19 కోట్లు నిజంగా చాలా గొప్ప. చేనేత కార్మికుడు ఇంకెప్పుడు అభివృద్ధి అవుతాడు? ధనిక రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మన బతుకులు మారాలి. ధనిక రాష్ట్రంలో మన బతుకులు మారలే. మరి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం 10 ఏళ్లుగా దాచుకొని రాష్ట్రాన్ని మొత్తం 8,000 కోట్లు అప్పు చేస్తే వాళ్ళ అప్పులను వాళ్ళ తప్పులను మన రేవంత్ అన్న సరిదిద్దుకుంటూ ఇలా 25 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33,000 కోట్లు మన పద్మశాలకు నేత కార్మికులకు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని మీరు ఆలోచన